నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా పరిషత్కు గత ఏడాది వచ్చిన ఆదాయం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, వివిధ అనుబంధ శాఖలకు ప్రభుత్వం అందజేసిన నిధులు, చేపట్టిన వ్యయం పరిగణలోకి తీసుకుని 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2024-25 సంవత్సర సవరణ బడ్జెట్, 2025-26 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టగా జిల్లా ప్రజా పరిషత్ సహా పిఐయు, పంచాయతీరాజ్, పిఆర్ఐ శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ డివిజన్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సంబంధించిన బడ్జెట్లు మొత్తం క్రోడీకరించి అన్ని పద్దుల క్రింద 2025-26 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ నందు 15,80,59,07,806 రూపాయలను రాబడిగా అంచనా వేస్తూ అందులో 14,62,20,29,241 రూపాయలను ఖర్చు అంచనా చూపిస్తూ సంవత్సరానికి మిగులు 118,38,78,565 రూపాయలను బడ్జెట్గా పొందుపరిచారు. జిల్లా ప్రజా పరిషత్ శ్రీకాకుళంతో సహా పిఐయు డివిజన్, పంచాయతీరాజ్ శ్రీకాకుళం, పిఆర్ఐ పంచాయతీరాజ్ శ్రీకాకుళం, పిఆర్ఐ పంచాయతీరాజ్ టెక్కలి, పిఆర్ఐ పంచాయతీరాజ్ పాలకొండ మరియు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం శ్రీకాకుళం వారి యొక్క బడ్జెట్లు క్రోడీకరించి మొత్తం అన్ని పద్దుల క్రింద 2024-25 సంవత్సరం సవరణ బడ్జెట్ మొత్తం 14,11,54,99,739 రూపాయల రాబడిలో 13,06,32,44,486 రూపాయలను ఖర్చును వహిస్తూ సంవత్సరానికి మిగులు 105,22,55,253 రూపాయలను అంతిమ నిల్వగా చూపించారు. సభ్యులంతా ఈ అంశాల వారీగా చర్చ నిర్వహించి బడ్జెట్కు ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పొన్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7వ తేదీతో గడువు ముగినుండడంతో మరో 5 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఎస్ఓపి వివిధ విధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నెంబర్ జీవో విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు కులగణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. స్వీకరించిన వివరాలను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఈ నెల 16వ తేదీ వరకు అధికారులు నమోదు చేస్తారని తెలిపారు. అనంతరం అన్ని తనిఖీలు పూర్తి చేసి తుది కులగణన సర్వే వివరాలను ఈ నెల 20వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల వద్ద విడుదల చేస్తారని పేర్కొన్నారు. మండల ప్రత్యేక అధికారులు సంబంధ ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సభ వైపే శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా పయనమయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 87 బస్సుల్లో సుమారు 5,000 మంది విశాఖపట్నం సభకు బయలుదేరారు. ఈ సభకు వెళ్తే బస్సులను రూరల్ మండలం కిష్టపేట గ్రామంలో ఎమ్మెల్యే గుండు శంకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంతో దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో ప్రజారంజక పాలన అందుతుందని తెలిపారు. ప్రధానమంత్రి ఈ సభ ద్వారా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అటు మోదీ, ఇటు చంద్రబాబుల పాలనలో దేశం, రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందుతుందని చెప్పారు. ఎన్ని ధనంజయరావు సోదరుడు అకాల మృతితో దుఃఖంలో మునిగిన వారి కుటుంబాన్ని ఈరోజు మాజీ సభాపతి తమ్మినేని సీతారాం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ బాధాకర సమయంలో ధైర్యంగా ఉండాలని, తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే హెచ్చర్ల మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ కూడా ఈ రోజు ఎన్ని ధనంజయరావు సోదరుడు కుటుంబాన్ని పరామర్శించారు. పరామర్శించిన వారిలో పార్టీ నేతలు ఎస్ వెంకట్రావు, సిహెచ్ భాస్కర్ రావు, బి పద్మజ, కె హరికృష్ణ, సీపాన రామారావు, వై సూర్యనారాయణ, వై భోగారావు, హెచ్చర్ల నియోజకవర్గం నుంచి సనపల నారాయణరావు, సీపాన ఎర్రనాయుడు, సూర అప్పారావు, ఎండ రమేష్ తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి, రాజకీయాల్లో మొగటం లేని మహారాజుగా వెలిగిన గొర్రె శ్రీరామన్నాయుడు 20వ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీకాకుళం నగరంలో జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. 3.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి అందరి అభిమానాన్ని పొందిన ఏకైక నాయకునిగా శ్రీరాములు నాయుడు పేరు గాంచారని శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎస్ మోహన్ రావు, శాసపి జోగినాయుడు, డాక్టర్ ఎం రామజోగినాయుడు, కిల్లారి నారాయణరావు, వాళ్ళ శ్రీరాములు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే మొదటి తరం నేతల్లో శ్రీరాములు నాయుడు అగ్రగణ్యులని కొనియాడారు. మాజీ మంత్రిగా, జడ్పీ చైర్మన్గా పదవులు నిర్వహించి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారని, విద్యాభివృద్ధికి, సాగునీటి రంగం అభివృద్ధికి బాటలు వేశారని గుర్తు చేశారు. జాతి ఆనుముత్యంగా కీర్తించబడే శ్రీరాములు నాయుడు
కాంస్య విగ్రహాన్ని త్వరలో కుటుంబ సభ్యుల సౌజన్యంతో శ్రీకాకుళం నగరంలో ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం టీడీపీ యువనేత ప్రసాద్, శ్రీరాములు నాయుడు కుటుంబ సభ్యులు కనుగల దుర్గా శ్రీనివాస్, కురటి రామకోటేశ్వరరావు, సామాజిక సేవకులు బివి రవిశంకర్, తూర్పుకాపు సామాజిక వర్గ ప్రతినిధులు లంక గాంధీ, కెల్ల చిన్నకృష్ణ, డోల బాలకృష్ణ, అంపోల లక్ష్మణరావు, మిర్తివాడ ప్రభాకర్, వావెలపల్లి జగన్నాథ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాల్లో సమూల మార్పులు రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మొదటి సంవత్సరం ఖచ్చితంగా పాస్ అవ్వాలన్న నిబంధనకు మినహాయింపు రానుంది. గత 6 నెలల నుంచి ఇంటర్ బోర్డుకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. ఇంటర్లో సంస్కరణలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నామని, ఈ నెల 26 వరకు వెబ్సైట్లో అభిప్రాయం చెప్పవచ్చునని ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. కృతికా శుక్లా మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఇంటర్ బోర్డులో సంస్కరణలు జరగలేదని అన్నారు. ప్రస్తుతం 4 సంస్కరణలు ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. గత కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాల్లో మార్పులు జరగలేదని చెప్పారు. ఇంటర్ విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరవుతారని, వీరికి తగ్గట్టుగా కొత్త సిలబస్ ను తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ మార్పుపై దృష్టి పెట్టామన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు, ఇంగ్లీష్ సిలబస్ మారుస్తున్నామన్నారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఈ సిలబస్ పై దృష్టి పెట్టిందన్నారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ ఏదైనా ఆప్షన్ తీసుకునే అవకాశం విద్యార్థులకు ఉందని తెలిపారు. ఎన్సీఈఆర్టీ సిలబస్ వల్ల మ్యాథ్స్, కెమిస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సిలబస్ బాగా తగ్గుతుందన్నారు. సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం ప్రస్తుతం మార్పులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇంటర్లో ఇక నుంచి ఇంటర్నల్ ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయని చెప్పారు. ప్రతి సబ్జెక్టుకు ఈ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయన్నారు. 20 మార్కులు ఇంటర్నల్ గా ఉంటాయని ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. మాజీ మంత్రి గొర్లె శ్రీరాములు నాయుడు 20వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్లె శ్రీరాములు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులను గుర్తు చేసుకున్నారు. ఆయన బాటలో నేటి యువత నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారులు వావులపల్లి జగన్నాథం నాయుడు, ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గర్భాన సత్యబాబు, శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం పూర్వపు అధ్యక్షులు కొమ్మ రమణమూర్తి, తూర్పు కాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షులు సలాన చిరంజీవి, ప్రముఖ న్యాయవాది ఉన్న కృష్ణచంద్, తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మామిడి విష్ణు, సింగుపరపు రవికుమార్, వాడవలస సురేష్ కుమార్, కీర్తి సుశీల, మాదాసి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో పల్లెల్లో అంతర్గత రహదారులు, గ్రామాలను అనుసంధానం చేసేందుకు సిసి రోడ్లు, బీటీ రోడ్లు, మురుగు కాలువలు, మత్స్యకార గ్రామాల్లో చేపలు ఎండబెట్టుకునేందుకు సిమెంట్ కాంక్రీట్ ప్లాట్ఫామ్లు, గోకులాలు తదితర నిర్మాణాలను అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పనులు పూర్తి చేస్తున్నారు. పల్లె పండుగ పేరిట సంక్రాంతి నాటికి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ గోకులాల ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు రహదారుల నిర్మాణం వలన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మురుగు సమస్యను అధిగమించేందుకు కాలువల నిర్మాణాన్ని కూడా పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు నడిచేందుకు కూడా అనుకూలంగా లేని రహదారులు నేడు అద్దాల్లా మెరుస్తుండడంతో గ్రామీణ ప్రాంత ప్రజానికం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రగతిపై నిరంతరం డ్వామా పీడీబీ సుధాకర్ రావు సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. 3303 సీసీ రహదారులు, అలాగే బీటీ రహదారులు, 437 కాలువల పనులు, గోకులాలు, ఇతర నిర్మాణాలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 350 కోట్ల రూపాయల వరకు నిధులు వేయించేస్తున్నట్లు పీడీబీ సుధాకర్ రావు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమం విజయవంతం అవడం వలన గ్రామాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ మేరకు బుధవారం కోనజమ్మనపేట సర్పంచ్ బెండి అప్పలనాయుడును పరామర్శించారు. కాలుకు గాయం ఎలా తగిలిందన్న వివరాలను, అలాగే ప్రస్తుత ఆరోగ్య వివరాలను కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న యారగాం మాజీ సర్పంచ్ సురేష్ తల్లిని కూడా ఈ రోజు ఆయన పరామర్శించారు. మంచి ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు. అధైర్యపడవద్దు, అన్ని విధాలుగా అండగా ఉంటామని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి బాధితులకు భరోసా కల్పించారు. నరసన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నరసన్నపేట స్థానిక వృద్ధాశ్రమంలో పనిచేస్తున్న కేవీఎస్ శాంతిమూర్తి ఎముకల వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్స నిమిత్తం 1,50,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయగా ఆ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అలాగే పప్పల వీధికి చెందిన తంగుడు ప్రమీల మోకాల సర్జరీ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తంగుడు ప్రమీలకు 81,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తి అని, రోగుల చికిత్సకు అన్ని విధాలుగా సహకరిస్తుండడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎందరో పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని అన్నారు. ఎన్ని చెల్లయ్య కుటుంబ సభ్యులను ఈరోజు హెచ్చెల్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిన్నింటి సాయి కుమార్ బెండిపేట వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ని చెల్లయ్య చిత్రపటానికి సాయి కుమార్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ని చెల్లయ్య సోదరుడు ఎన్ని ధనుంజయరావు,
వైసీపీ మండల యూత్ ప్రెసిడెంట్ కొత్తకోట సూర్యారావు, వైసీపీ సీనియర్ నాయకులు కోటిపాత్రుని హరికృష్ణ, ఎన్ని అప్పలకొండ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న క్రమంలో ఈ రోజు శ్రీకాకుళం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన 87 బస్సులలో విశాఖకు బయలుదేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గం మొత్తం ఏర్పాటు చేసిన 87 బస్సులలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు వెళ్లగా శ్రీకాకుళం నగర కార్పొరేషన్ నుండి 50 డివిజన్ల నుండి భారీ ఎత్తున బస్సులలో, కార్లలో విశాఖపట్నంకు బయలుదేరారు. అలాగే టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు కూడా విశాఖకు తరలి వెళ్లారు. కలబంద ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం. కలబందతో ఎన్నో రకాల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కలబందతో అందం, అదేవిధంగా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మరి కలబంద జ్యూస్ని ప్రతిరోజు తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం. చాలామంది తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడతారు. ఇలాంటి వారికి కూడా కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగడం వల్ల తలనొప్పి సమస్య తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో టాక్సిన్లన్నీ పెరిగిపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో పాటు చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. ఇందుకు కలబంద జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. రోజు పరగడుపున దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ బయటికి వెళ్ళిపోతాయి. జీర్ణ ప్రక్రియ వ్యవస్థను శుద్ధి చేయడంతో అలోవెరా బాగా ఉపయోగపడుతుందని, క్యాలరీలు, ఫ్యాట్ను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసులో అలోవెరా జ్యూస్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్లే ముందు కానీ లేదా వర్కౌట్ పూర్తయిన తర్వాత కానీ ఈ జ్యూస్ తాగాలి. రోజు ఇలా చేస్తే ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్లు అనిపిస్తుంది. జిమ్లో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చాలామందికి వేసవిలో నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల అస్సలు భోజనం చేయాలనిపించదు. ఇలాంటి వారు కలబంద జ్యూస్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. చాలామందికి వివిధ కారణాల వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. దీంతో రక్తహీనత బారిన పడతారు. దీనివల్ల శారీరక సమస్యలు ఎదురవడంతో పాటు అలసట ఇబ్బంది పెడుతుంది. అందుకే ఎర్ర రక్త కణాలను పెంచేలా రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగాలి. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరిగేలా చేసి రక్తహీనతను తగ్గిస్తుంది. తద్వారా అలసట కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నెమ్మదిగా చెయ్యి, కానీ ఖచ్చితంగా చెయ్యి. వేగంగా చెయ్యి, కానీ జాగ్రత్తగా చెయ్యి. మెదడుకు కూడా తెలియని చూపు హృదయానికి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి జీవితం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.